నమస్తే నేను సువర్ణ బులెటిన్ అప్డేట్స్ చూస్తే కామారెడ్డి జిల్లాలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. నకిలీ నోట్లు ముద్రిస్తున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మీడియాకు వివరాలను ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. హైదరాబాద్లో నోట్లను ముద్రిస్తూ బాన్సువాడ బిచ్కుందా ప్రాంతాల్లో చలామణి చేస్తుండగా వారిని పట్టుకున్నట్లు తెలిపారు. ఇక బాన్సువాడ పట్టణం కొయ్యగుట్ట వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో పోలీసులను చూసి 3 వ్యక్తులు ఓ కారులో పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అలర్ట్ అయి వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 56,90,000 విలువ గల నకిలీ 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రింటింగ్ కు వినియోగిస్తున్న ప్రింటర్, 6 సెల్ ఫోన్లు, కారు సీజ్ చేశారు. నిందితులు 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలకు చెందిన 8 మంది సభ్యులు ఒక ముఠాగా ఏర్పడినట్లు విచారణలో తెలిపినట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో CCS అండ్ బాన్స్వాడ పోలీస్ ఇన్ కోఆర్డినేటెడ్ మేనర్ ఒక ఫేక్ కరెన్సీ ర్యాకెట్ మొత్తాన్ని బస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఉన్న టీమ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేయడము, వాళ్ళు కౌంటర్ఫీట్ చేసిన కరెన్సీ, ఫేక్ నోట్స్, ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ తయారు చేయడానికి వాడిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో మనం ఇఫ్ యూ గో ఇన్ టు డీటెయిల్స్ విత్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, మన వాళ్ళు బాన్స్వాడలో కొంతమంది ఈ ఫేక్ నోట్స్ డీల్ చేస్తున్నారు అన్న దాంతో దే హ్యావ్ సర్చ్డ్ దే స్టాప్డ్ 1 కార్ అండ్ సర్చ్డ్. అండ్ అందులో 3 వ్యక్తులు కడపత్రి రాజగోపాలరావు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల